ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనకు ఎప్పుడు కూడా డబ్బు చేతిలో చేరే ఒక అద్భుతమైన స్విచ్ వర్డ్ అండ్ ఒక మంచి సూపర్ పవర్ఫుల్ మనీ మిరాకిల్ నెంబర్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను. ఇక ఆ మిరాకిల్ నెంబర్ ఏంటి, ఆ స్విచ్ వర్డ్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నానండి. మన ఛానల్లో చాలా వరకు ఈ యొక్క స్విచ్ వర్డ్స్ కానివ్వండి, ఏంజల్ నెంబర్స్ కానివ్వండి, అలాగే మేనిఫెస్టేషన్ కానివ్వండి, అదేవిధంగా అమ్మవారి మంత్రాలు, పూజలు, ఏ రోజుకి తగ్గ ఆ రోజుకి పరిహారాలు, ఇవన్నీ కూడా మనం తెలుపుకుంటూ ఉన్నాం. వాటిలో భాగంగానే ఈరోజు ఈ యొక్క డబ్బు పరంగా మనకి ఎక్కువ డబ్బును చేర్చిపెట్టే ఈ యొక్క మనీ స్విచ్ వర్డ్ అండ్ ఈ మనీ మిరాకిల్ నెంబర్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను. ఆ నెంబర్, ఆ స్విచ్ వర్డ్ చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక మనందరికీ ఎప్పుడు కూడా ఎక్కువగా అవసరం ఉండేది డబ్బు. ఈ డబ్బు కోసం మనం కష్టపడుతూ ఉంటాం, ఎక్కువ పరితపిస్తూ ఉంటాం, ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాం, ఎంతో సఫర్ అవుతూ ఉంటాం, వర్క్ ఒత్తిడి, ఇవన్నీ కూడా డబ్బు కోసమే. ఎందువల్లంటే ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటే మనకు చేతిలో డబ్బు ఉండాల్సిందే అన్న పరిస్థితిలో ఉన్నాం. ఇలాంటి కాలఘట్టంలో మనకు డబ్బు విపరీతంగా చేరే ఒక అద్భుతమైన మెథడ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను. ఎందువల్లంటే మనం కష్టపడుతూ ఉంటాం, కానీ కష్టపడిన దానికి ప్రతిఫలం వస్తూ ఉంటుంది. అనుకోని ఖర్చులు కానివ్వండి, లేదా మనకు రావాల్సిన డబ్బులు ఏదో ఒక ప్రాబ్లం వల్ల నిలిచిపోవటం, ఆగిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. మనకు ఖర్చులు ఎక్కువైపోతూ ఉంటాయి, ఇబ్బందులు ఎక్కువైపోతూ ఉంటాయి, కానీ డబ్బు ఉంటేనే అది సాల్వ్ అవుతుంది. అలాంటి సమయంలో ఇలాంటి స్విచ్ వర్డ్స్ మనం యూజ్ చేసినప్పుడు మనకి ఎక్కువ ఫలితం అనేది ఉంటుందన్నమాట. డబ్బు పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తీర్చే అద్భుతమైన స్విచ్ వర్డ్ అండ్ ఏంజల్ నెంబర్ అండి. మనము చాలా వరకు కూడా ఈ విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి ఈ ఏంజల్ నెంబర్ స్విచ్ వర్డ్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ఈ యొక్క ఏంజల్ నెంబర్స్ అనేవి, స్విచ్ వర్డ్స్ అనేవి ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మనం ఎలాగైతే తెలుగులో కానీ సంస్కృతంలో కానీ పూజలు, మంత్రాలు, వ్రతాలు, అలాగే బీజ మంత్రాలు ఇవన్నీ కూడా పాటిస్తూ ఉంటాము. అదేవిధంగా వాళ్ళు వాటిని నమ్ముతూ ఉంటారనమాట. ఈ స్విచ్ వర్డ్ను ఉపయోగించి వీళ్ళు ఎక్కువగా లాభం పొందుతూ ఉంటారు. కాబట్టి ఈ స్విచ్ వర్డ్స్ ఇంగ్లీష్లో ఉన్న స్విచ్ వర్డ్స్ ఇంగ్లీష్లో మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. అదేవిధంగా వాటి అర్థం మనకి తెలిసి చెప్పుకున్నా, తెలియక చెప్పుకున్నా వాటి ఫలితం మాత్రం మనకు ఉంటుంది. మనం చేయవలసింది ఏంటంటే నమ్మకంగా చేయటం మాత్రమే. కాబట్టి నమ్మకంతో మాత్రమే ఈ యొక్క స్విచ్ వర్డ్స్ని మనం ప్రయత్నించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ నంబర్స్ చెప్పుకుంటే సరిపోతుందా అనేది కాదండి, మనమంతా ప్రయత్నం అనేది చేయాలి. మనం ఎలాంటి వర్క్ చేస్తున్నామో వాటిలో మరింత కృషి అనేది చేస్తూ ఉంటే తప్పకుండా మనకు లక్ ఫేవర్ అనేది చేసి మంచిగా మనకు డబ్బు పరంగా, ఆర్థికంగా మనం ఎక్కువగా ఉన్నత స్థితిలో అనేది చేరుకుంటాం అన్నమాట. ఇక ఈ యొక్క డబ్బు పరంగా మనకు అధికంగా చేర్చిపెట్టే ఆ నంబర్ ఏంటి అంటే 69 అనే నంబర్ మనకు ఎక్కువ డబ్బు చేర్చిపెడుతుంది. ఈ యొక్క నంబర్ని మనం మన ఎడమ చేతి ఉంగరపు వేల్లో కానీ లేదా మధ్య వేల్లో కానీ రాసుకోవాలండి. అలా రాసుకున్నప్పుడు మనకు విపరీతమైన డబ్బు అనేది చేరుతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క నంబర్ 69 అనే నంబరు మీ ఎడమ చేతి మధ్య వేలు కానీ ఉంగరం వేల్లో కానీ రాసుకోండి. అదేవిధంగా ఇప్పుడు చెప్పబోయే ఈ నంబర్ రాసుకున్న తర్వాత ఇప్పుడు చెప్పబోయే ఈ స్విచ్ వర్డ్ కూడా ఒక 1 మినిట్ అనేది చెప్పుకోండి. కనీసం 48 సార్లు అయినా కూడా చెప్పుకోండి అనమాట. ఇంకా ఎక్కువ చెప్పుకున్నా కూడా పర్వాలేదు. మినిమం 1 మినిట్ లేదా 48 టైమ్స్ అనేది చెప్పుకోండి. ఏదో ఎక్కువసేపు ఎక్కువగా చెప్పుకోవాలని గబగబా చెప్పేయకుండా నిదానంగా అనేది చెప్పుకోవాల్సి ఉంటుంది. మనకు క్వాంటిటీ కంటే కూడా క్వాలిటీ అనేది ముఖ్యమండి. ఎంతసేపు చెప్పుకున్నాం, ఎన్నిసార్లు చెప్పుకున్నాం అనేది కాదు, మన మనస్ఫూర్తిగా ఎంత ఒక లోతు మనసు నుంచి మనం ఎలా చెప్పుకున్నాం అనేది ముఖ్యం. కాబట్టి నిదానంగా మీరు డబ్బు ఉంటే ఎలా మనకు ఎంత సంతోషం ఉంటుందో, ఎలా మన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకోగలము, ఇవన్నీ మీరు ఆలోచించుకొని నిదానంగా ఆ డబ్బు వచ్చినట్టు, మన చేతిలో ఉన్నట్టు, మన అవసరాలు తీర్చుకొని హ్యాపీగా ఉన్నట్టు మీరు కొంచెం ఊహించుకొని అలా చెప్పుకుంటే మంచి ప్రయోజనం అనేది ఉంటుంది. ఏదైనా సరే మన ఆలోచనలు బట్టే ఉంటుందండి. కాబట్టి మన ఆలోచనలు అనుకూలంగా అనేది ఉంచుకోవాలి. ఇక చెప్పుకోవాల్సిన ఆ స్విచ్ వర్డ్ ఏంటి అంటే, మనం చేతిలో 69 అనే నంబర్ రాసుకొని తర్వాత ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది చెప్పుకోవాలి. ఆ స్విచ్ వర్డ్ స్క్రీన్ మీద చూడండి. టుగెదర్ ఫైండ్ కౌంట్ నౌ.
టుగెదర్ ఫైండ్ కౌంట్ నౌ, టుగెదర్ ఫైండ్ కౌంట్ నౌ, టుగెదర్ ఫైండ్ కౌంట్ నౌ. ఈ యొక్క స్విచ్ వర్డ్ని మీరు 69 అనే ఒక నంబర్ని మీ ఎడమ చేతి మధ్య వేల్లో కానీ ఉంగరపు వేల్లో కానీ 69 అని రాసుకొని టుగెదర్ ఫైండ్ కౌంట్ నౌ అనే ఒక స్విచ్ వర్డ్ని వీలైనన్ని సార్లు ఒక 1 మినిట్ అనేది చెప్పుకోండి, లేదా ఒక 48 టైమ్స్ అయినా కూడా చెప్పుకోండి. ఇలా చెప్పుకొని మీ పనులు మీరు చేసుకోండి. ఎప్పుడైనా సరే మీరు చెప్పుకోవచ్చండి. అది ఉదయమా, సాయంత్రమా, మధ్యాహ్నం అనేది లేదు, ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. ఏ రోజైనా కూడా మీరు ప్రారంభించుకోవచ్చు. వీటికి ఎలాంటి రూల్స్ అనేది లేదు. అదేవిధంగా మీరు ఈ యొక్క 69 అనే నెంబర్ని ఒక పేపర్లో రాసుకొని ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది రాసుకొని మీ పర్సులో కానీ లేదా మీ వ్యాలెట్లో కానీ మీరు యూజ్ చేసే ఏదైనా బ్యాగ్లో కానీ ఇలా క్యారీ చేసుకున్నప్పుడు, లేదా మీరు యూజ్ చేసే ఒక సెల్ఫ్ ఉంటుంది, ఆ సెల్ఫ్లో పెట్టుకొని అప్పుడప్పుడు చూస్తూ ఉన్నా కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఏదైనా నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి నమ్మకంతో చేయండి, అంతా మంచిగా జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం, జై వారాహిమాత.